హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హన్వికాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్ గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలని చూపించబోతున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి. మీకు క్రాక్స్ ఏమీ రాకుండా గులాబ్ జామ్ తిన్నప్పుడు మధ్యలో పిండి కింద ఉండకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇలా ట్రై చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి గులాబ్ జామ్స్ అనేవి. ఈ వీడియో చూసి ఈ టిప్స్ ఫాలో అయ్యి మీకు గులాబ్ జామ్ చేశారంటే మీకు చెడిపోయే ఛాన్సే ఉండదండి. గులాబ్ జాములు అనేవి అంత పర్ఫెక్ట్గా 100% కరెక్ట్గా వస్తుంది. ముందుగా దీనికోసం పంచదార పాకం అయితే పెట్టుకుందామండి. 1 కప్పు గులాబ్ జామ్ పిండి కొలతకైతే చెప్తున్నా. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 2 కప్పుల పంచదార అయితే తీసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 2 కప్పులన్నర నీళ్ళు అయితే వేసుకొని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలండి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. పంచదార పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పంచదార పాకం మన 2 వేళ్ల మధ్యలో పెట్టుకుంటే జిగురుగా తగలాలి. అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. మనకి ఓవర్గా పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. 2 వేళ్ల మధ్యలో పెట్టుకుని టచ్ చేస్తే మనకి జిగురుగా వస్తే సరిపోతుంది. ఈ పాకం అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరిగించుకోవాలండి జిగురుగా వచ్చే వరకు. అయితే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలండి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దీనిలో ఈ పిండిని పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకోవచ్చండి. నేను 2 ఈక్వల్గా తీసుకున్నానండి. పాలు నీళ్ళు కలిపి తీసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. మనం పిండిని ఓవర్ మిక్స్ చేయకూడదండి. మరి చపాతీ పిండిలా కలుపుకోకూడదు. అలా కలుపుకోవడం వల్ల మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు లోపల ఉండేలా ఉండిపోతాయండి. ఇలా చేతికి స్టిక్కీగా అంటుకునేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం అయితే చూసుకుందాం. మీకు షుగర్ సిరప్ ఎక్కువగా కావాలంటే మీరు దీన్ని డబల్ చేసుకోవచ్చండి. క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు. దీంట్లో ఇలాచీ వేసుకుని మరిగించుకోవాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. పిండి ఒక 5 నిమిషాల పాటు నానిన తర్వాత మీరు చిన్న చిన్నగా తీసుకుంటూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ప్రెస్ చేస్తూ రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి, క్రాక్స్ ఏమీ లేకుండా. మీకు క్రాక్స్ వస్తున్నాయి అని అంటే పిండి గట్టిగా ఉన్నట్టు అర్థం అండి. అప్పుడు మీరు కొద్దిగా వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ గులాబ్ జామ్స్ మళ్ళీ అప్పుడు చేసుకోండి. మీకు పిండి మాయిస్ట్గా ఉంటేనే క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయండి. పిండి గట్టిగా ఉంటే మీకు క్రాక్స్ వచ్చేస్తాయి. ఇలా అన్ని గులాబ్ జామ్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా స్పూన్ సహాయంతో ఒకటే షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెడితే మీకు పైన కలర్ వచ్చేసి లోపల సరిగా ఉడకవండి. గులాబ్ జాములు అనేవి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. గులాబ్ జామ్స్ అప్పుడే మంచి కలర్ వస్తే లోపల వరకు కుక్ అవుతాయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు గరిటతో తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా మొత్తం వేగుతాయి గులాబ్ జాములు అనేవి. ఇలా కలర్ వచ్చిన తర్వాత బాగా వేగిన తర్వాత పాకంలో అయితే వేసేయాలండి. పంచదార పాకంలో వేసేయాలి. పంచదార పాకం అనేది వేడిగా ఉండాలండి. లైట్ వేడిగా ఉంటే సరిపోతుంది. పాకం అనేది బాగా పీల్చుకుంటాయి గులాబ్ జాములు అనేవి. ఇలా అన్ని గులాబ్ జాములు డీప్ ఫ్రై చేసుకుని పాకంలో వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా పాకం పట్టుకునేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. పాకం బాగా పీల్చుకుంటుంది. పాకం కూడా వేడిగా ఉంటేనే ఈ గులాబ్ జాములు అనేవి పాకం బాగా తీసుకుంటుందండి. అంతే అండి, టేస్టీగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో చేశారంటే క్రాక్స్ ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయండి. లోపల కూడా కరెక్ట్గా కుక్ అవుతాయండి. మీకు పాకం తక్కువగా తీసుకోవాలి షుగర్ సిరప్ అని అంటే నేను చెప్పిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. 1 కప్ గులాబ్ జామున్ మిక్స్కి ఈ పాకం కరెక్ట్గా సరిపోతుంది. మీకు పాకం ఎక్కువ కావాలంటే దాన్ని డబల్ చేసుకోండి. పాకం కన్సిస్టెన్సీ అనేది బాగా తీగ పాకం రాకూడదండి. జస్ట్ జిగురుగా వస్తే సరిపోతుంది. తీగ పాకం వస్తే పాకం లోపల వరకు పీల్చదండి. అలాగే పాకం పల్చగా కూడా ఉండకూడదండి. జస్ట్ జిగురుగా అనేది ఉండాలి పాకం. అప్పుడే మీకు గులాబ్ జాములు గట్టిగా పీల్చుకుంటాయి. ఇలా చేసుకున్న గులాబ్ జామున్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీగా గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయండి. లోపల వరకు చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి, క్రాక్స్ ఏమీ లేకుండా. మీరు కూడా ఇదే వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి.